ఎవరన్నా కాంగ్రెస్ కోటేస్తే జూబ్లీ హిల్స్లా ఏమంటాడు? నేను పేదోళ్ళ ఇల్లు గులగొట్టినా నాకే ఓటేసిండ్రు, నేను కరెక్టే అంటాడు. నేను 4000 పింఛన్ ఎగ్గొట్టినా నాకు ఓటేసిండ్రు, నేను బరాబరే ఉన్నా, ఇచ్చేదే లేదు పో అంటాడు. తులం బంగారం ఇస్తా అన్నాడు. కేసీఆర్ ₹1,00,000 ఆడవిల్ల పెళ్లి కళ్యాణ లక్ష్మి ఇస్తే నేను తులం బంగారం కలుపుతా అన్నాడు. తులం బంగారం లేదు, ఆ 1,00,000 కూడా చక్కగా ఎత్తలేదు. నేను తులం బంగారం ఎగబెట్టినా నాకే ఓటేసిండ్రు అంటాడు. మహాలక్ష్మి కింద 2,500 ఇస్తాను ఎగబెట్టినా అయినా నాకే ఓటేసిండ్రు, ఇచ్చేదే లేదు పో అంటాడు. మరి ఆయనకు సురుకు పుట్టాలి. ఇవన్నీ రావాలంటే బిడ్డ నువ్వు అక్క చెల్లెల్ని మోసం చేసినావు, అవ్వ తాతల్ని మోసం చేసినావు, చదువుకునే పిల్లల్ని మోసం చేసినావు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగ యువకులను మోసం చేసినావు, రైతుల్ని మోసం చేసినావు. అందుకే నిన్ను జూబ్లీ హిల్స్లో ఓడగొట్టినాము అని సురుకు పెడితే ఇవన్నీ పథకాలు అమలవుతాయి. దయచేసి మీరు ఆలోచించండి. జూబ్లీ హిల్స్లో బీజేపీ అంటారా? అది డిపాజిట్ వచ్చే కష్టం ఉండదు, అది గెలిచే పరిస్థితి లేదు. బీజేపీ కోటేస్తే వట్టిగా వేస్ట్ అయిపోతుంది. మనము 2 ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ను, మాగంటి సునీతమ్మను, భర్తను కోల్పోయిన చెల్లెల్ని మీరందరూ కూడా దీవించాలి. ఆ అమ్మ మీకు అందుబాటులో ఉంటుంది, మేమందరం అండగా ఉంటాం.